విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అండగా ఉంటాం, అధైర్యపడొద్దు. మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా. తీవ్ర గాయాలైతే 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫార్మా కంపెనీ బాధితులకు పరామర్శ. అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దాదాపు 18 మంది మరణించారు. ఇంకా కొంతమంది తీవ్రమైన గాయాలు, కొంతమంది స్వల్పమైన గాయాలతోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళని పరామర్శించిన సందర్భంగా అండగా ఉంటామంటుండు, ఆధారపడదు. ఎవరికి అండగా ఉంటారు? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు హడావుడి చేస్తారు. అటు అధికార పక్షం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఒక 2-3 డేస్ హడావుడి చేస్తారు. వీళ్ళ ప్రాణాల విలువ అది. అంటే అందులో చనిపోయిన ఉద్యోగుల యొక్క ప్రాణాల విలువ ఒక 2-3 రోజులు ప్రభుత్వం హడావుడి చేయటం తప్ప శాశ్వతమైన పరిష్కారం లేదు. లేకపోగా ఏం చెబుతుండు, మేము అండగా ఉంటాం. ఎవరికి అండగా ఉంటారు? ఎసెన్షియా కంపెనీకి అండగా ఉంటారా? బాధితులకు అండగా ఉంటారా? ఎసెన్షియా కంపెనీ వాడిపైన ఏం కేసు బుక్ చేశారు? ఎక్కడున్నాడు వాడు? ఎవడన్నా వచ్చి బయటికి? రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి వెళ్తే కనీసం దానికి సంబంధించిన ప్రతినిధి లేడు. అసలు ఏం జరిగిందని చెప్పేటోడు లేడు అక్కడ. మీరు అండగా ఉంటారా? ఏం అండగా ఉంటారు? ఎవరికి అండగా ఉంటారు? మీరు ఉంటే గింటే మీ పెట్టుబడులతో పేరుతో మీరు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళుగా ఇట్లా తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను వాళ్ళకి కట్టబెట్టి ఎకరాలకు ఎకరాల భూములు ఇచ్చి కంపెనీలు పెట్టించడం మేమని డాంబికాలు చెప్పుకుంటారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు. నేను తెచ్చిన అంటే నేను తెచ్చిన పెట్టుబడులు, నేను 1000 కోట్లు, నేను 10,000 కోట్లు, నేను 1,00,000 కోట్లు తెచ్చిన. కోట్లు తెచ్చి ఎవరికి ఇస్తున్నారు? బడా బాబులకి ఇచ్చి వాడు కంపెనీ ఇక్కడ పెట్టి అమెరికాలో వాడు ఆఫీస్ అట. ఇక్కడ బుగ్గిపాలు చేసిన ప్రజల ప్రాణాలని, గాలిలో కలిసిపోయి ఈ ప్రాణాలు కనీసం మాట్లాడేటోడు లేడు కంపెనీ నుంచి. ముఖ్యమంత్రి పోయి ₹1 పరిహారం చనిపోయిన వాళ్ళకి, 50 లక్షలు తీవ్ర గాయాలైతే, 25 లక్షలు స్వల్ప గాయాలైతే ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? అంటే ప్రజల సొమ్ము నుంచి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి. ₹1 కాదు, 2 కోట్లు ఇచ్చినా దండగలేదు. వాళ్ళ ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా. కానీ ఎవరు ఇవ్వాలి? అది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ. అంటే దీని వెనకున్న మతలబ్ ఏంది? మొత్తానికి ఆ కంపెనీ యంత్రాంగాన్ని, కంపెనీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందనే ఒక అనుమానం వస్తుంది. అండగా ఉంటాం అంటాడు. వాళ్ళకు అండగా ఉండి వాళ్ళు మీరు రావద్దు నేను చూసుకుంటా అంత అని చెప్పారా? మీరు మేము ప్రకటిస్తాం, మీరు పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఏమైనా మాట్లాడుకుందాం తర్వాత అని చూశారా? ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఈ ₹1? 50 లక్షలు, 25 లక్షలు ప్రభుత్వ సొమ్ము కాదు. ఒక ప్రైవేటు కంపెనీలో ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఇదే స్పందించేది? ప్రైవేట్ యాజమాన్యాన్ని గల్లా బట్టి పట్టకరావద్దు, కూర్చోబెట్టవద్దు ప్రభుత్వం ముందు, వాళ్ళతో ప్రకటింపజేయద్దు పరిహారాన్ని. మీరు దాన్ని పెద్దగా చేసి షో చేసే కార్యక్రమం తప్ప అండగా ఉండేది లేదు. మీరు వాళ్ళకి ధైర్యం ఉండేది 2 ఉండవు. ఎందుకంటే మీరు అండగా గింటే పెట్టుబడిదారులకు అండగా ఉంటారు, పెత్తందారులకు అండగా ఉంటారు, పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటారు. ఇది సెజ్ పేరుతో పెట్టి ప్రభుత్వ భూమిని ఎకరాలకు వాళ్ళకి అప్పచెప్పి వాడు ఇక్కడ కంపెనీ పెట్టుకొని ఇక్కడ మన ప్రజల్ని యంత్రాలు లెక్క వాడుకుంటుండు, పని మనుషులు లెక్క వాడుకొని అమెరికాలో జలసాలు చేస్తాడు. ఎందుకు బెటరో తెలుసా? ఈ అమెరికాలో, యూరప్ కంట్రీలో ఇదే కంపెనీలు, ఇదే పెట్టుబడులు అక్కడ ఎందుకు బెటర్? ఫార్మా కంపెనీలు అంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇదే విషయం అమెరికాలో జరిగి ఉంటే ఇమీడియట్లీ ఆ ఓనర్ని, దానికి సంబంధించిన డైరెక్టర్లు మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపటేసి వాళ్ళ ఆస్తులు అమ్మి తనఖా పెట్టి వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ చేసి ప్రజలకి పంచేటోళ్ళు. కాబట్టి అక్కడ అంత కఠినంగా ఉన్నాయి. అక్కడ ఏ మాత్రం చిన్న పొరపాటు కానీ చిన్న జాగ్రత్త తీసుకోకపోయినా ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే ఇమీడియట్లీ అప్పుడే జైలుకు పంపిస్తారు. ఈ ప్రమాదం జరిగిందా కూడా వాళ్ళకి సోషల్ ఆడిట్ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ ఆడిట్లో తనిఖీల్లో చిన్న పొరపాటు బయటపడ్డా ఇమీడియట్లీ జైలే. అట్లాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి, కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజల ప్రాణాలకు అంత విలువ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ బెటర్ కంపెనీలు. ఎక్కడైతే ఆ బకరా ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు ప్రశ్నించరో, ఎక్కడైతే నష్టం జరిగినా చంపినా పట్టించుకోరో ఇక అక్కడికి వస్తారు. ఇది వీళ్ళ కథ, ఈ పెట్టుబడిదారుల కథ. పెట్టుబడులు తెస్తాం అని వీళ్ళు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా పోయి, జపాన్ పోయి, మలేషియా పోయి, సింగపూర్ పోయి తెచ్చే కథ ఇది.
అక్కడ వీళ్ళకి దిక్కు లేదు, వీళ్ళని పెట్టనేరు అక్కడ. ఈ కంపెనీలో అసలు పెట్టనేరు, పొల్యూషను మా ప్రజలకు ఇబ్బంది కలగొద్దని పెట్టనేరు అక్కడ పెట్టనేని, అక్కడ రిజెక్ట్ చేసినాయి, అక్కడ తిరస్కరించినాయి, అక్కడ పనికిరాని కంపెనీలని ముద్రపడ్డాటిని ఇక్కడ వచ్చి మన వాళ్ళు తీసుకొచ్చి సూటు బోర్డు తీసుకొని ఇగో మేము ఒప్పంద పత్రాలు మార్చుకున్నామని చెప్తారు. మన్ని బకరా చేసి ఇక ప్రజల ప్రాణాలు గాల్లో కలిపారు. వీళ్ళు తెచ్చే పెట్టుబడులన్నీ అంతే, ఎక్కడా పెట్టనోళ్ళు, ఎక్కడా పనికిరాంది, మీరు అవసరం లేదు, మీ కంపెనీలు అవసరం లేదు, మీ పెట్టుబడులు అవసరం లేదని తిరస్కరించి చీకొట్టిన వాళ్ళు పట్టుకొస్తారు. వాడికి అనివార్యంగా ఇక్కడ అడ్డగోలుగా ఏం చేసినా అడిగే నాదులు లేడు. ఇంకా వాళ్ళకే రివర్స్ కాళ్ళు ఇలా మొక్కుతున్నారు ఇలా ప్రభుత్వాలు. ఇది అనమాట, అండగా ఉంటాము, ఆధారపడొద్దు. నువ్వు ఇవాళ ₹1 ఇచ్చినంత మాత్రంలో వాళ్ళ కుటుంబాలు కోలుకునే పరిస్థితి లేదు, తిరిగి రారు చనిపోయిన వాళ్ళు. కానీ అది కూడా ప్రభుత్వం ఇవ్వటం గమ్మత్తది, అభ్యంతరం లేదు. మరి కంపెనీ పరిస్థితి ఏంది? కంపెనీ ఏమి ఇస్తుంది? కంపెనీ పైన అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు? కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏది? వాళ్ళపైన ఏం చట్టపరమైన చర్యలు తీసుకున్నారో, ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమంది జైలు పెట్టారు? ఒక్కళ్ళు కూడా పెట్టరు. ఇది ఆ కంపెనీని కంపెనీని ఇబ్బంది పడకుండా చేయడానికి ఈ ₹1 కానీ 50 లక్షలు కానీ 25 లక్షల పరిహారం అనేది ఇమీడియట్గా రిలీజ్ చేయటం. ఇట్లాంటి ప్రమాదాలు అనేకం ప్రభుత్వ ఆధారంలో నడిచే కంపెనీలలో జరిగినాయి. ఎక్కడా ₹1 పరిహారం ఇలా మొట్టమొదటిసారి. దానికి కారణం ఇదన్నమాట. ఆ కంపెనీ యాజమాన్యాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ గ్రామ ఆదాయం అభివృద్ధి పెంచేలా ప్రణాళిక, 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు, ఉపాధి హామీలో 4,500 కోట్లతో పనులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారట. పంచాయతీలకు పునరుజ్జీవం కల్పిస్తారట. అది అయ్యే పని కాదు, ఎందుకంటే మీరు డీసెంట్రలైజ్ చేయట్లేదు, సెంట్రలైజ్ చేస్తున్నారు వ్యవస్థని. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాల్లో అందే సేవల్ని, గ్రామాలలో అందే సేవల్ని గ్రామ పంచాయతీలలోనే అన్ని వ్యవహారాలు జరిగే వాటిని తీసుకుపోయి మళ్ళీ మండలాలకి, సబ్ రిజిస్టర్ ఆఫీసులకి అంటగడతాం. ఎట్లా పునరుజ్జీవం అయితే? ఎట్లా వికేంద్రీకరణ అయితే? ఎట్లా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్గా పంచాయతీల అకౌంట్లోకి వస్తాయి? రావు. వాటిని రకరకాలుగా వాడతారు. ఈ పునరుజ్జీవము, ఈ పెద్ద పెద్ద పదాలు అయితే మాట్లాడతారు, కానీ అవి వచ్చేది లేదు, మనం చూసేది లేదు. ఇది ఒక వార్త. ఐఫోన్ కొనలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను బెదిరించేందుకు ఎలకల మందు తాగిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఏలూరు రూరల్లో ఎన్టీఆర్ కాలనీలో ఘటన. ఇది పరిస్థితి. ఐఫోన్ కొనిలేదా అని ఆత్మహత్య చేసుకున్నాడు. బెదిరియటానికి తాగిండ. బెదిరిస్తే ఏమన్నా ఇస్తారేమని, కొనిస్తారేమని. తాగితే మొత్తానికి పైకి పోయింది. ఇక పిల్లల వ్యవహారం ఇట్లుంది. కాబట్టి పేరెంటింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఫోన్కి అడిక్ట్ కాకుండా పిల్లల్ని. చాలామంది పిల్లలు ఇవాళ చదువుకునే పిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు కూడా ఈవెన్ ఫోన్కి అడిక్ట్ అవుతుండ్రు. ఎడిక్ట్ అయ్యి ఫోన్ లేకపోతే వాళ్ళు ముద్ద భయంకర పరిస్థితి ఏర్పడదు. ఇక అట్లాంటి దాని నుంచి మనం ఇప్పుడు పేరెంటింగ్ కానీ, అటు టీచర్స్ కానీ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇట్లాంటి వాటిపైన. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి. ఐఫోన్ కొనిలేదని ప్రాణాలు తీసుకుంటూ. ఇది దిశకు సంబంధించి విశాలాంధ్ర. ఇక సచివాలయ ఉద్యోగుల వంతు. పాఠశాలల టాయిలెట్ల ఫోటోలు తీసే బాధ్యతలు. ప్రభుత్వ ఉత్తర్వుల ఉపసంహరణకు సిబ్బంది డిమాండ్ అట. లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిక. సచివాలయ ఉద్యోగుల మేడ మీద కత్తి పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. వాలంటరీ ఉద్యోగులు అసలు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టిండు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. అది కాక మళ్ళీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ స్కూల్లో ఉండే బాత్రూమ్ మరుగుదొడ్ల దగ్గర పోయి మరుగుదొడ్లు ఓపెన్ చేసి ఫోటో తీసి పంపాలి. ఇలా సచివాలయ ఉద్యోగులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న అభ్యర్థులు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక ఉద్యోగులుగా, ప్రభుత్వంలోని రెగ్యులర్ ఉద్యోగులుగా కనీసం మనుషులుగా గుర్తిస్తానరా ప్రభుత్వం? ఏంటి దీని పరిస్థితి? అంటే మీరు అనుకుంటే, అంటే సచివాలయ ఉద్యోగ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగులు నియమించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అవమానించాలి, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? మరి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు సంబంధించి శుభ్రం ఎట్లా ఉండాలనేది వీళ్ళకేం సంబంధం? శానిటేషన్ డిపార్ట్మెంట్ లేదా? ఆ ప్రభుత్వ స్కూల్లో పనిచేసే యంత్రాంగం లేదా? వీళ్ళు పోయి మరుగుదొడ్లలో ఫోటోలు తీయించడం అంటే వాళ్ళని అవమానించడం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టిండు ఈ వ్యవస్థ కాబట్టి అనేది ఇలా చర్చ జరుగుతుంది గ్రామ సచివాలయ ఉద్యోగులలో. దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట. ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలి అని సిబ్బంది డిమాండ్ చేస్తుంది. విత్డ్రా చేసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని. ఇది వాస్తవంగా వాళ్ళని అవమానించడమే. మంచి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళకి ఏదైనా ఆఫీస్ పని చెప్పాలి తప్ప మరుగుదొడ్లు ఓడండి, మరుగుదొడ్లు ఫోటోలు తీయండి,
ఇవాళ ఫోటోలు తీయన్నారు, రేపు కడగమంటారు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ వ్యవస్థ ఇష్టం లేదు వాళ్ళకి. ఈ డీసెంట్రలైజేషను ప్రజల కాళ్ళ దగ్గరకు పరిపాలన పోవటం ఇష్టం లేదు, ప్రజల ఇళ్ల దగ్గరకు పరిపాలన పోవటం ఇష్టం లేదు. ప్రభుత్వం దగ్గరకు రావాలి, ప్రభుత్వం బెట్టు చేయాలి, ప్రభుత్వం దగ్గర తిప్పుకోవాలి తప్ప ప్రజల దగ్గరికి ఏంది పాలన తీసుకుపోయేదనే ఒక నైజం ఉన్న యంత్రాంగం ఉంది ఇవాళ. ఆ నైజం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి ఇగో ఈ పరిస్థితి వచ్చింది. దీనికి మొత్తానికి కారణం ఇలా సచివాలయ ఉద్యోగులు నియమించింది, వ్యవస్థని పెట్టింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ చేయాలంటే ఇక వాళ్ళంతటా వాళ్ళే అవమానాలు తట్టుకోలేకపోవాలా, దాని మీద ఉద్యమం చేయాలా, ఉద్యమం చేస్తే కన్నెర చేయాలా, ఇవన్నీ కథలు నడుతాయి. ఎందుకు లేదు? శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎడిపోయింది, ప్రభుత్వ స్కూళ్ళ యంత్రాంగం ఎడిపోయింది. వీళ్ళు పోయి ఎందుకు ఫోటోలు తీయాలా? వీళ్ళకున్న విధులు ఏంది, వీళ్ళకున్న బాధ్యతలు ఏంది, అక్కడికి లింక్ పెట్టండి అంటే సచివాలయ ఉద్యోగులు అంటే ఇక అన్నీ వదిలేసుకొని ఉండరా? ఏ పని అంటే ఆ పని చెప్తారా మీరు? వాళ్ళకొక విధి విధానాలు, వాళ్ళకొక సర్వీసు ఏది లేదా? ఇదే మీరు చెప్పేది? ఇలా ఫోటోలు అన్నారు, రేపు కడగమంటారు అనేది వాళ్ళ బాధ. ఇది మొత్తానికి ఇది ఒక వార్త, విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. పెట్టుబడులు భద్రతకు సమ ప్రాధాన్యతట, యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం, మృతుల కుటుంబాలకు ₹1 పెట్టుబడులు భద్రత. మీకు భద్రత పైన సమ ప్రాధాన్యం ఉండదు, ఇది అంతా ఉట్టి మాటలు. పెట్టుబడుల పైన ఉండదు. మీ ధ్యాస అంతా ఏంటంటే ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎంత వస్తుంది మనకి, మన లాభం ఏంది, వాళ్ళ లాభం ఏంది, ఈ చూసుకునే కార్యక్రమం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇది చేస్తాను తప్ప సమ ప్రాధాన్యం ఉంటే ఇవాళ ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, 18 మంది ప్రాణాలు గాలిలో ఎందుకు కలుస్తాయి, ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. మీరు నిజంగానే సమ ప్రాధాన్యం ఇచ్చి ప్రజల ప్రాణాలకు విలువిచ్చి ఉంటే ఇవాళ ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. అమెరికాలో, యూరప్ కంట్రీస్లో ఏ విధమైన కఠిన నిబంధనలు పాటిస్తున్నారు, మీరేం పాటిస్తున్నారు? మీరు ఏ కాడికి జబ్బలు దరుచుకొని సంకలు ఎగరేసుకొని నేను పెట్టుబడులు తెచ్చినా నా వల్లనే దేశం బతుకుతుంది, నా వల్లనే ప్రజలకి పళ్ళెంలోకి అన్నం వస్తుందని చెప్తున్నారు తప్ప ఈ పెట్టుబడుల వెనకున్న మతలబ్ ఏంది, ఈ పెట్టుబడులతోని ఎంతమంది ప్రజల రక్తాన్ని పెట్టుబడిదారులు తాగుతున్నారు, ఎంతమంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అసలు అది ఆ పాయింట్ మీకు లేదు, దానిపైన కాన్సన్ట్రేషన్ లేదు. ఇవాళ ప్రమాదం జరిగింది కాబట్టి వాడికి వచ్చి ఏం చెప్తానో, పెట్టుబడులు భద్రతకి సమాన ప్రాధాన్యత. మరి సమాన ప్రాధాన్యత ఇస్తే ఎటుపోయింది ఆ పెట్టుబడిదారు? ఎందుకు కలిసిపోయారు గాలిలో ప్రాణాలు 18 మంది? ఇవాళ ఇది ఒక్కటి కాదు, కొన్ని వందల ప్రమాదాలు జరిగినాయి. మరి నిజంగానే మీరు సమాన ప్రాధాన్యత ఇస్తే ఎక్కడ పోయింది ఆ ప్రాధాన్యత, ఏమైంది ప్రజల ప్రాణాల విలువ? మళ్ళీ ఏం చెప్తుండు, యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం అయితే యాజమాన్యం ఏది? యాజమాన్యం ఎవరిని అరెస్ట్ చేశారు, మీరు ఎవరిని లోపటేశారు? ఏదా యాజమాన్యం? మీరు ఒక ముఖ్యమంత్రిగా వచ్చి మీ పక్కన అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద యంత్రాంగం అంత ఉంది, ఎక్కడ పోయింది అధికార ఏదైతే ఆ యాజమాన్యం? మరి ఆ యాజమాన్యం ఏం ప్రకటించింది? యాజమాన్యాన్ని ఎక్కడ ఏ జైల్లో పెట్టారు? కనీసం జైల్లో కదా, అరెస్ట్ చేయలే. ఇది మీరు ఇచ్చే సమ ప్రాధాన్యత అంటే పెట్టుబడిదారులకి కాపాడే ప్రయత్నం కోసం మీరు అడావుడి చేస్తారు తప్ప అంటే దీనికి ఏం ముద్దు పేరు చెబుతారు? పెట్టుబడిదారులని మరీ స్ట్రిక్ట్గా ఉంటే రారు, మళ్ళీ పెట్టుబడులు పెట్టరు. ఏందో వాడు పెడితేంది పెట్టపోతుంది అంటే పెట్టుబడిదారులు రారు. కానీ ఒక భయాన్ని చూపించి అడ్డగోలుగా మీరు ఎన్ని ప్రాణాలను తీసుకోండి అని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ ప్రెస్లో మాట్లాడుతూ చెప్పిండు ఆయన, మేము సేఫ్టీ ఆడిట్ చేయాలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు నేను ప్రస్తావిస్తే మనం అంత స్ట్రిక్ట్గా చేస్తే పెట్టుబడులు రావని కొంతమంది చెప్పారు. అంటే పెట్టుబడులు రావు అని చెప్పి అడ్డగోలుగా ప్రజల ప్రాణాలను గాలిలో కలిపి నిబంధనలు పాటించకపోయినా, ఆడిట్ లేకపోయినా, చిన్న చిన్న తప్పులున్నా పెద్ద పెద్ద తప్పులున్నా వదిలేస్తారు అని దీని అర్థం. మళ్ళీ ఇవాళ మేము సమాన ప్రాధాన్యత ఇస్తామంటాను. మృతుల కుటుంబాలకు ₹1 పరిహారం అట. ఒకే గొడుగు కిందికి ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు, ఒకే గొడుగు కిందికి ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు వచ్చితే అలా పక్కన పెడితే ఎన్ని గొడుగుల కిందికి వచ్చినా ఒకే గొడుగు కిందకన్నా మీ దగ్గర కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉండాలి. మీరు సమాన ప్రాధాన్యత అన్నారు, అది ఇవ్వాలి. అది ఇస్తే అప్పుడు ఈ ఎన్ని గొడుగులు కిందకి రాకపోయినా, ఒక గొడుగు కిందికి వచ్చినా రాకపోయినా పనులు అవుతాయి. కానీ మీ కమిట్మెంట్ వేరే ఉంటుంది. పబ్లిక్ ముందు, మీడియా ముందు చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల మాట్లాడేది ఒకటి ఉంటుంది. లోపల మీ ధ్యాస, మీ ఆశ, మీ యొక్క తపనంతా పెట్టుబడిదారుల కోసం ఉంటుంది. పెట్టుబడులు తెస్తాను నేను అంటావు. దాన్ని వెనుకున్న మతలబేందో కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు పెట్టుబడులు, సూటు బూటు, ఫారిన్ కంట్రీస్ నుంచి వ్యాపారవేత్తలు,
వాళ్ళతో సూట్ కేసులు మార్చుకోవటం ఈ కథలు ఉంటాయి. దీని వెనకున్న ఆంతర్యం ఏంటి, అంత ఎందుకు తప్పన పడుతుండు, అక్కడ పెట్టనీయని వాళ్ళు అమెరికాలో, యుఎస్లో, ఆస్ట్రేలియాలో, అదేవిధంగా యూరప్లో పెట్టనీయని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి మన ప్రజలపైన ఎందుకు రుద్దుతుందంటే దీని వెనక ఏదో సొంత లాభాలు కొంత ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. నిలువెల్లా నిర్లక్ష్యం, ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కార్ తీవ్ర అలసత్వం, బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వలేని అసమర్థత, మీడియాలో చూసి తమ వారి కోసం తల్లడిల్లిన వైనం, దైన్యం, హెల్ప్ లైన్ లేదు, కంట్రోల్ రూమ్ ఊసే పట్టదు, క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు కరువు, కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే తరలింపు. అటువైపు కనీసం కన్నెత్తి చూడని అధికార పార్టీ నేతలు, రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు, పరిహారంపై స్పష్టమైన హామీ లేక సాయంత్రం వరకు నిలిచిన పోస్టుమార్టం, కూటమి సర్కారు కొలువు తీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్, కాసుల కోసం కంపెనీల వద్ద సాగిలపడ్డ కూటమి నేతలు. ఇది పరిస్థితి. నిలువెల్లా నిర్లక్ష్యం ఉందట, ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం, అక్కడ హెల్ప్ లైన్ లేదట, కనీసం సమాచారం ఇచ్చేటోడు లేదు. మా కుటుంబ సభ్యులు కూడా కంపెనీలో పనిచేస్తారా, అసలు శవం ఉందా, మనిషి బతికిండా, ఏమన్నా గాయాలతోనుండా చెప్పే నాదులు లేడట. అంబులెన్సులు లేవు, సరైన ఏర్పాట్లు లేవు, వర్షం వాళ్ళని పట్టించుకుంటూ లేడు, అక్కడ అధికారులు లేరు, అధికార పార్టీ నాయకులు లేదు, అటు తిరిగి చూసినాడు లేడు. ఇక యాజమాన్యం అయితే మరి ఎక్కడ దాక్కున్న వాళ్ళు, ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నామో తెలియదు కానీ యాజమాన్యం దాని అడ్రస్సే లేదు. ఇక వాళ్ళు అవుట్, ఇక వాళ్ళు మంచిగా ఎక్కడ ఏసీ రూమ్లో తాక్కుంటూ కూర్చున్నారు కానీ మొత్తానికి ఇది జరుగుతుంది. కంట్రోల్ రూము లేదు, క్షేత్రగాత్రులు తరలి. ఇంకొకటి పరిహారం పైన కూడా స్పష్టమైన హామీ లేక ₹1,00,00,000 చివరికి ఎప్పుడూ ప్రకటించారు. హామీ లేక వాళ్ళు పాపం డెడ్ బాడీల మీద దేశపోవని బెట్టి చేస్తే అప్పుడు ₹1,00,00,000 అని ప్రకటించండి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మరి కంపెనీ నుంచి లేదు. మరి కంపెనీ నుంచి ఇండైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాడా, కంపెనీని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ మొత్తానికి అయితే ఇది జరుగుతుంది, నిర్లక్ష్యం. ఇంకోటి, ఫోటోలు దిగేందుకు వచ్చారా, కేజీహెచ్లో సీఎం చంద్రబాబును నిలదీసిన ఫార్మా బాధిత కుటుంబాలు, మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉందా, బాధితుల ఆక్రోశంతో వెనక్కి వచ్చిన చంద్రబాబు, కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం, గంటలో ₹1,00,00,000 పరిహారం ఇస్తానని ప్రకటన, సీఎం వెళ్ళిపోగానే మాట మార్చిన అధికారులు. ప్రభుత్వంపై మండిపడ్డ బాధిత కుటుంబాలు, ఎట్టకేలకు సాయంత్రం ప్రొసీడింగ్స్ విడుదల చేసిన అనకాపల్లి కలెక్టర్, 12 మృతదేహాలకు రాత్రి 7 గంటలకు పోస్టుమార్టం పూర్తి. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యుడు తంబయ్య. ఫోటోలు దిగేందుకు వచ్చినవాను అని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా నిలదీసినాడు తంబయ్య అనే ఒక బాధితుడు. పాపం వాళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకుంది. పాపం కొన్ని శవాలు ఆడబడి ఉంటే పట్టించుకున్న నాదులు లేడు కంపెనీ యాజమాన్యం. మీరు పోయి మీడియాని హైప్ చేసే కార్యక్రమం, ఫోటోలు దిగుతున్నారు తప్ప అసలు వాళ్ళ జెన్యున్గా వాళ్ళకున్న బాధ ఏంది, ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు అని చెప్పే నాదులు లేడు. మీరు కేవలం పరామర్శించిన అనే పేరు కోసం ఫోటోలు మీడియాలో కవరేజ్ కోసమే పోయారా అనేది వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఒక రకంగా ఆయన వెనక్కి పంపే కార్యక్రమం చేశారు. అడ్డుకున్నారు, నీ పరామర్శ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపో అని. అప్పుడు ₹1,00,00,000 పరిహారం ప్రకటించిండు. ఇక భయానికి ఆందోళన, వాళ్ళ యొక్క ఆగ్రహం చూడలేక ₹1,00,00,000 పరిహారం ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మళ్ళీ ధర్నా చేశారు. ఈయన ₹1,00,00,000 పరిహారం అని పోతే అధికారులు లేదు అట్లాంటిది ఏం లేదు, దానికి ఇంకా విధి విధానాలు రాలేదంటే అప్పుడు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈవినింగ్ 7 o'clock అప్పటిదాకా పోస్టుమార్టం కాల ఒక 12 డెడ్ బాడీలకి. ఇది ఈ ఫోటోలో ఫోజులు ఇయటం ఇది కాదు కావాల్సింది, శాశ్వతమైన పరిష్కారం. జరిగిన రోజు వచ్చి ఫోటోలు పరామర్శలు ఇది కాదు కావాల్సింది. మళ్ళా జరగకుండా మీరు పెట్టుబడిదారుల పేరుతో తీసుకొచ్చే కొంతమంది బడాబాబులకి జాగ్రత్తలు చెప్పకుండా, వాళ్ళపైన కఠినమైన చర్యలు లేకుండా, యుఎస్ లాంటి కంట్రీలలో ఏ నిబంధనలోనే అవి పెట్టకుండా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మీ ప్రాధాన్యత లెక్క, మీరు పెట్టుబడులు తీసుకొచ్చిన అనే ఒక పేరు రావడానికే ప్రాధాన్యత తప్ప ప్రజల ప్రాణాలకి ప్రాధాన్యత లేకుండా ఉన్నంతసేపు ఇది ఉంటుందని ఉంటుంది. ఇది లేదు, ఈ ఆటలకు కూడా మీకు లేదు. ప్రజల ప్రాణాలపై నిజంగానే ప్రేమ ఉంటే, విలువ ఉంటే, వాళ్ళ ప్రాణాలపైన మీకు విలువ ఉంటే ఆ కంపెనీ ఎవడు, కంపెనీ యాజమాన్యం ఎవడో గుంజకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. మీరు పెట్టారా? పెట్టరు. సేఫ్టీ ఆడిట్ చేద్దామంటే ప్రభుత్వానికి ఇబ్బంది అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేద్దామని అందరినీ అడుగుతున్నా
కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్తున్నారు. అందుకే అడుగు ముందుకు వేయడానికి సంకోచించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుండు. ఏం చెప్పారట? సేఫ్టీ ఆడిట్ చేస్తామంటే వద్దు అన్నారట. ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి అంటే ప్రజలకు ఇబ్బందులు వచ్చినా పర్వాలే, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడతారట, భయపడతారట. అదే నేను చెప్పేది, పారిశ్రామికవేత్తల ఇబ్బందుల గురించి భయాల గురించి మాట్లాడతారు తప్ప ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అయితే పారిశ్రామికవేత్తలకి చిన్న దెబ్బ తగలొద్దు, వాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఆయన ప్రాణం పోది పాపం. స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి చెప్తుండు. ఆయన కొత్త కాబట్టి తెలవక ప్రయత్నం చేసిండాడు పాపం. సేఫ్టీ ఆడిట్ చేద్దామంటే ఇక మిగతా పాత వాళ్ళందరూ తెలుసుగా, ఈడేంద్ర నాయన సేఫ్టీ ఆడిట్ అంటాడు, మనకు వచ్చే ఆదాయం అవుతుంది, మన ప్రభుత్వానికి రావాల్సిన పెట్టుబడులు రావు, ఆ పెట్టుబడుల పేరుతో మనకి రావాల్సిన కొన్ని వ్యవహారాలు రావు అనే పద్ధతిలో మనకి ఇబ్బందులు వస్తాయి సార్. పారిశ్రామికవేత్తలు మనం చాలా చిన్నపిల్లలను చూసుకోవాలి, చాలా భద్రంగా కాపాడుకోవాలని, వాళ్ళు లేకపోతే మన జీవితాలు లేవు, మన రాజకీయాలు లేవు, మన పార్టీలు నడవు అనే పద్ధతిలో ఇలా మీ పార్టీల విరాళాల కోసం, మీ రాజకీయాల కోసం, మీ పార్టీలు నిలబడటానికి ఈ పద్ధతి. సేఫ్టీ ఆడిట్ చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారట, ప్రభుత్వానికి ఇబ్బందులు. పారిశ్రామికవేత్తలు భయపడతారని మీరు ప్రజలను భయపెట్టి ప్రజల ప్రాణాలను గాలిలో కలిపారు. ఇవాళ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని ప్రజలకు ఇబ్బందులు తీసుకొచ్చి కుటుంబాలను రోడ్డును పడేశారు. ఇవాళ ఇది మీ పాలసీ. ఇక ఈ పాలసీకి నేనున్న ఆధారపడద్దు, అండగా ఉంటాం ఆధారపడద్దు. మీరుండే అండ పారిశ్రామికవేత్తలకి, మీరు అండ పెట్టుబడిదారులకు అండగా ఉంటారు తప్ప ప్రజలకు ఉండరు. ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ మాట ఎందుకు చెప్తారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మనం ఇబ్బందులు పడతాం, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు జరుగుతాయి, వాళ్ళకి ఇబ్బందులు జరగవద్దు. మనం ఉన్నది పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారుల కోసం, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం కాదు. వాళ్ళదేముంది ఓట్లు, 5 సంవత్సరాలు అయితే ఏదో ఒకటి ఉచితం ఇస్తారంటే ఓట్లు వేస్తారు. కానీ పారిశ్రామికవేత్తలు మనకి ఉన్న లింకు చాలా పటిష్టమైంది, బలమైంది. వాళ్ళ వల్లనే మన పార్టీలు మనం నడుస్తున్నాం అనే పద్ధతి. మరి ఏందో కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పారు. ఇది చూస్తే ఆ 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన కుటుంబాలకు ఎంత బాధ ఉంటుంది. అసలు ఈ కంపెనీలలో పనిచేసే సోకాళ్ళు వీళ్ళు ఏదైతే పెట్టుబడుల పేరుతో తీసుకొచ్చి కంపెనీలు పెట్టిన కంపెనీలలో పనిచేసే ఎంప్లాయీస్ ఎంత భయభ్రాంతులకు గురవుతారు. దాంట్లో కనీస నామ్స్ కూడా పాటించట్లే. కనీసం ఫైర్ కానీ, శానిటేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పొల్యూషన్ కానీ, ఈ మెజర్మెంట్స్ కూడా కనీసం పాటించిన కంపెనీలు ఉన్నాయి. అయినా మన దగ్గర, అందుకే భారతదేశంలో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్న దగ్గర, పరిపాలన ఉన్న దగ్గర పెట్టుబడులు పెట్టాలంటే ఉరుకులు పెట్టుకుంటూ వచ్చేది. ఎందుకంటే ఇదికే ఇక ఆయన ఇవన్నీ పాటించడం, మనకి మద్దతు ఇస్తారు, మనకి ఎన్నుదన్నుగా ఉంటాడు. ఇక లోపాలు ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోరు, పెట్టుబడులు రావాలనే దేశంలో ఉంటాడు ఆయన తప్ప ఇవన్నీ చూడడం. కాబట్టి మనం అక్కడైతే సేఫ్టీగా ఉంటాం, ఏది జరిగినా ఏం కాదు, మనకు ప్రొటెక్టివ్ లేయర్ ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చే పరిస్థితి. ఏ గుండె తట్టిన ఆవేదన స్వరాలే, కన్నీటి చారికలతో కేజీహెచ్లో విషాద వాతావరణం, భర్త మరణంతో గుండె లవిషేలా రోధిస్తున్న గర్భిణి లీలాదేవి అట పాపం. ఇది పరిస్థితి. ఏ గుండె తట్టిన ఆవేదన స్వరాలే ఉన్నాయట. దానికి సంబంధించి 10th పేజీలో ఉంది. ఒక్క నిమిషం, 2nd పేజీలో ఉంది, చూద్దాం. ఏ గుండె తట్టిన ఆవేదన స్వరాలే, కన్నీటి చారికలతో కేజీహెచ్లో విషాద వాతావరణం, ప్రేమించి ఇప్పుడు ఎలా వెళ్ళిపోయావు అని ఒక యువతి పాపం చెబుతుంది. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఒక క్షణం వదిలిపెట్టను అన్నావు కదా, ఇప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనిపించింది, నీకు పిల్లలంటే ప్రాణం అన్నావు, మన బిడ్డ పుట్టకుండానే వెళ్ళిపోయావు, రేపు మన బిడ్డ నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి, టైరు పంక్చర్ అయిందని ఫోన్ చేస్తే వచ్చేసేయి అని చెప్పాను, కానీ శాలరీ కట్ అవుతుందని వెళ్ళిపోయావు, ఇందుకేనా అంటూ తన భర్త జువాది చిరంజీవిని ప్రమాదంలో కోల్పోయి 6 నెలల గర్భంతో కన్నీరు మున్నూరు అవుతున్న లీలాదేవిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడతారు, కానీ ఆ రోజు ఫోన్ రాలేదు, నేను చేస్తే ఎత్తలేదు, ఏం జరిగిందో నన్న ఆందోళనలో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ టీవీ చూసి కంగారు పడ్డారు, ఎవరు ఏం చెప్పలేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేదని అడిగితే రకరకాలుగా చెప్పారు, కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఏం జరిగిందో తెలియదు, ఏమండి మా ఆయన్ని ఒకసారి చూడనివ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటానని. హృదయ విదారకం అన్నమాట పాపం. 6 నెలలు అయిందట మ్యారేజ్ అయ్యి, గర్భిణి, ప్రెగ్నెంట్ ఆమె. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుండట, నిన్ను జీవితకాలం నీతో ఉంటానని చెప్పిండట, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను, నువ్వే నా జీవితం అని చెప్పిండట. పిల్లలంటే ప్రాణం అట. పిల్ల ఇప్పుడు 6 months అంటే ఇంకో 3 monthsలో డెలివరీ అయింది. ఇప్పుడు పుట్టే పిల్లలకి
పుట్టే బాబు పాప పుడితే నాన్న ఏడంటే ఏం సమానం చెప్పాలని ఆమె రోధిస్తుంది పాపం. నా భర్తను చూపించండి అని రోదనట. రోదన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకుంటట. ఏ గుండెని తట్టినా ఇగో ఇదే ఆవేదన. పెళ్లి ముచ్చట తీరకుండానే చనిపోయిందట ఒక అతను. 22 సంవత్సరాలు పైడి రాజశేఖరు. కన్నా మేమంతా నీ మీద ఆధారపడి బతుకుతున్నామని తెలుసు కదా, ఉద్యోగం వచ్చింది, ఇక మన కష్టాలు తీరిపోయాయని చెప్పావు. ఇప్పుడేమో భగవంతుడు కూడా తీర్చలేని కష్టంలోకి మమ్మల్ని నెట్టేసి ఎలా వెళ్ళిపోయావు. పెళ్లి చేసేద్దామని అనుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు. ఆ ముచ్చట తీరకుండా మమ్మల్ని అనాథలు చేసావా కొడుక అంటూ ఆ తల్లి ఆవేదన. ఉద్యోగం వచ్చింది, ఇక పెళ్లి చేయాలని అన్ని ఏర్పాటు చేశారట. మమ్మల్ని అనాథలను చేసి ఉద్యోగం వచ్చింది, మన ఇబ్బందులు పోయినాయి, మన కష్టాలు పోయినాయి అని మమ్మల్ని తీరని కష్టంలోకి నెట్టేసి నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పి తల్లి ఆవేదన పడుతుంది. మేము ఎలా బతకాలి కొడుక, మాకు ఆధారం నువ్వే కదా నాయన, మీ అమ్మ నేను ఇప్పుడు ఎలా బతకాలి, నీ జీవితం మీదే మన కుటుంబం ఆధారపడిపోతుంది, నీ మీదే ఆశలు పెట్టుకున్నా మేము ఇప్పుడు ఎలా జీవించాలంటూ మహంతి నారాయణ తండ్రి సత్యం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రమాదంపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇక్కడ చూసి టీవీలో వస్తున్న కథనాలను చూసిన తర్వాత రాత్రి తెలిసింది. ఇక్కడికి వచ్చి విగత జీవిగా నిన్ను చూస్తుంటే బతకాలనిపించడం లేదంటూ రోధించిండట పాపం తండ్రి. మేము ఎలా బతకాలి, అసలు మొత్తం ఆధారపడ్డదే మీ మీదనే, మేమంతా నీ మీదనే ఆధారపడ్డాం, మేము ఎట్లా బతికేది కొడుకు అని ఒక తండ్రి ఆవేదన. ఇది ఒక వార్త. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు, నా భర్త ఏమయ్యాడో తెలియని పరిస్థితి. విధి నిర్వహణకు వెళ్ళిన వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, ఏం జరిగిందో తెలియదు, కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. నాకు 4 ఏళ్ల బాబు, 2 నెలల పాప ఉంది. ఏం జరిగిందో నాకు నా కుటుంబ సభ్యులకు తెలియక ఆందోళన చెందాం. రాత్రి 9 గంటల వరకు ఎలాంటి సమాచారం తెలియదు. భయపడి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో చెప్పడంతో ఉదయం ఇక్కడికి వచ్చాం. తీరా వచ్చాక చూస్తే నా భర్త విగత జీవిగా పడి ఉన్నాడు. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు అంటూ చనిపోయిన హంస ప్రశాంత్ భార్య హంస జ్యోతి రోదనట. ఇది దిక్కు దివానం లేదట. ఏం జరిగిందో చెప్పేటోడు లేడు, ఎంతమంది చనిపోయారో చెప్పేటోడు లేడు. ఫోన్లు చేసి ఒక రోజు తర్వాత కానీ అక్కడ పోయి ఎత్తుక్కునే పరిస్థితిగా. అసలు అక్కడ కంపెనీ ఉందా, దిక్కు దివానం ఉందా, వాడు కనీసం పట్టించుకుంటూ ఉందా, డ్యూటీలో ఎంతమంది ఉండరు, ఎంతమందికి ప్రమాదమైంది, ఎంతమంది చనిపోయారు అని చెప్పే నాదులు లేక అదొక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. అది చెప్పుకోలేని కష్టం. వాళ్ళు బాధలో ఉండరు, చెప్పేటోడు లేడు, ఎవరిని అడగాలో తెలియదు. ఇది ఒక వార్త. అక్టోబర్ 5న పెళ్ళట, ఇంతలోనే ఇది జరిగిందట. జావాది పారసారథి మా మనవడు, మాది పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల పంచాయతీ చెలమల వలస పారసారథికి అక్టోబర్ 5న వివాహం. నిన్ననే బట్టలు కొన్నాం. 2:15 వరకు మాతో మాట్లాడాడు. 2:15 వరకు మాట్లాడిండట. పనిలోకి వెళుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెళ్ళిన అరగంటలో ఇలా అయిపోయింది. రాత్రి 7 గంటలకు కానీ మాకు సమాచారం లేదు. యాజమాన్యం మాకు ఏమీ చెప్పలేదు. మా ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓ మాకు చెప్పాడు. మా ఊరు నుంచి 6 గెడ్డలు దాటుకొని పార్వతీపురంలో కారు బుక్ చేసుకొని బయలుదేరితే రాత్రి 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. మృతదేహం ఎక్కడుందో తెలియదు. అడిగితే ఎవరి నుంచి సరైన సమాధానం రావట్లేదు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ ఆవేదన అంతా మామూలు ఆవేదన. అడిగితే చెప్పినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అసలు డెడ్ బాడీ కోసం మొత్తం కుటుంబాలు ఏడ్చుకుంటూ రోధించుకుంటూ డెడ్ బాడీ కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులు, ఆ యాజమాన్యం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోయి ఫోటోలకు పోజులు ఇచ్చిండట. దీని గురించి ఇప్పుడు ఈ వార్తల గురించి, వీళ్ళ ఆవేదన గురించి ఎల్లో మీడియాలో ఎక్కడ వార్త ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, అద్భుతాలు చేస్తుందని చెప్తారు. వీళ్ళది ఆవేదన కాదా, వీళ్ళది రోదన కాదా, వీళ్ళది బాధ కాదా, వీళ్ళది కష్టం కాదా? ఈ కష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ పత్రికలకు లేదా? కనీసం రాయలేదు. ఏం రాశారు? ₹1,00,00,000 పరిహారం ఇచ్చిండు, అండగా ఉంటా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఏంది నువ్వు అండగా ఉండేది? ప్రాణాలు గాలిలో కలిపి ఇవాళ అండగా ఉంటారా? ఇదే మీ విలువలు, మీ పత్రికా విలువలు ఎల్లో మీడియాలో ఎక్కడా లేదు ఈ వార్తలు. వీళ్ళ ఆవేదన కానీ, వీళ్ళ ఆక్రోశం కానీ, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు కానీ ఎవడు రాయలే. ఇది ప్రజలపైన, ప్రజల ప్రాణాలపైన, ప్రజల జీవితాలపైన కొన్ని పత్రికలకున్న విలువ. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ప్రేమ, విలువ ఈ పేద ప్రజల ప్రాణాలపైన లేవు అంటానికి ఇదే ఉదాహరణ. వాళ్ళ ఆవేదన చూడండి. అసలు చూస్తుంటేనే, మనకు చదువుతుంటేనే కంటేమంటే నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ.
ఇంత బాధలో ఇంత గాథలో ఉంటే వాళ్ళ కనీసం చెప్పేటోళ్ళు లేడు అక్కడ. ఇగో మీ భర్త ఇక్కడ ఉండు, మీ భర్త ప్రాణాలు ఉన్నాయి లేదా లేవు, మీ కొడుకుది ఇది పరిస్థితి, ఇగో ఇక్కడ ఉండు, హాస్పిటల్లో ఉండా, చనిపోయిందా, చెప్పాలి కదా కనీసం. ఎత్తుక్కుంటారు అడవిలోకి పోయి ఎత్తుక్కున్నట్టు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఇది. ఇది ఒక వార్త. పెళ్ళయి 6 నెలలు అయిందట పాపం, భార్య గర్భవతి, చిరంజీవి. ఇది చాలా 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 ఆవేదన, చాలా అసలు గుండె బరువెక్కే ఇవన్నీ కథనాలు. నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే, మరి నువ్వెందుకు చెల్లించినావు? నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే. ఒక 2 కోట్లు 5 కోట్లు వాళ్ళతో ఇప్పి, ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం 1 కోటి ప్రకటించింది కదా, ఇంకో 2-3 కోట్లు వాళ్ళతో ప్రకటించరు మీరు. వాళ్ళకు 1 రూపాయి తగలొద్దు, వాళ్ళకు దెబ్బ తగలొద్దు, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అనకాపల్లి స్టేజ్లో ప్రమాదం ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున సాయం. విచారణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక అనంతరం చర్య. హై లెవెల్ కమిటీ అట, ఏ లెవెల్ ఉండదు, ఉట్టిదే. ఇది లో లెవెల్ కమిటీ కాదు, ఇంకా లో లెవెల్ కమిటీ కూడా కాదు. ఈ హై లెవెల్ కమిటీతో ఏమైంది? మీరే ఒకవైపు మీ ఉప ముఖ్యమంత్రి చెప్తుండు సేఫ్టీ ఆడిట్ చేద్దామంటే మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వద్దు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడతారు, భయపడతారు, మన ప్రభుత్వానికి ఇబ్బంది అయింది అని చెప్పారట. ఇక నువ్వు వేసే హై లెవెల్ కమిటీ కూడా అదే ఉంటుంది. ఆ హై లెవెల్ కమిటీకి కూడా అదే చెప్తారు మీరు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగొద్దు, వాళ్ళని ఇరుకుని పెట్టొద్దు, వాళ్ళని భయపెట్టొద్దు, మామా అనిపించండి అని చెప్తారు తప్ప నీ హై లెవెల్ కమిటీలతోనే అయ్యేది లేదు, పోయేది లేదు. అది అందరికీ తెలిసిందే. నేడు ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శట. నాడు తక్షణమే అందిన సాయము, భరోసా. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో హుటాహుటిన స్పందించిన వైఎస్ఆర్సీపీ సర్కార్, ప్రజాప్రతినిధులందరూ బాధితుల చెంతనే ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి నిర్లక్ష్యంగా ఉందని చెప్పి ఎల్జీ పాలిమర్స్లో విశాఖపట్నంలో ప్రమాదం జరిగినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా తక్షణమైన చర్యలు తీసుకుందని సాక్షి పేపర్ చెబుతుంది. నేడు ఫార్మా బాధితులకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారట. పరామర్శించి వాళ్ళకి ఇంకా ధైర్యం చెప్పే కార్యక్రమం, కంపెనీ పైన కూడా మాట్లాడతారనుకుంటా. కంపెనీ యాజమాన్యం పైన మాట్లాడే అవకాశం కూడా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కంపెనీ గురించి కానీ, కంపెనీ నిర్లక్ష్యం గురించి కానీ, వాళ్ళపైన చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడాలి. ఓన్లీ 1 కోటి రూపాయలు ఇస్తున్నాం, మీరు సంతృప్తిగా ఉండండి అని చెప్పే ప్రయత్నం, వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసింది తప్ప అవి చెప్పలే. చంద్రబాబుది అనైతిక పాలన, సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణుల విధ్వంసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు, దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి. అవసరమైతే కోర్టుల దాకా వెళ్లి న్యాయం జరిగేలా చూడాలి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రజలకు దిశానిర్దేశం. చంద్రబాబుది అనైతిక పాలన. తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటన చూస్తే కూడా అట్లాంటి చూసిను. మొన్న ఒక ఎంపీ పైన స్వయంగా మిథున్ రెడ్డి పెలమనూరులో, అదేవిధంగా తాడిపత్రిలో, శ్రీశైలంలో ఇట్లాంటి అనేక ఘటనలు ఉన్నాయి. ఇది తాడిపత్రి చూస్తే అరాచక అనైతిక పాలన జరుగుతుంది. దీన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి, కార్యకర్తలకు అండగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిపార్ట్మెంట్లో ఉన్న కార్యకర్తలతో సమావేశమై చెప్పిండు. ఇది వాస్తవంగా అండగా ఉండకపోతే అధైర్యపడతారు కార్యకర్తలు. అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలకి అండ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇది ఒక వార్త. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటన. బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంట్లో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ ఇచ్చారు. వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని భరోసా. ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందన్న వైఎస్ఆర్సీపీ అధినేత. వక్ఫ్ బిల్లు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకురాబోతుంది. దాన్ని అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో ఉన్న చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ అని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 4 కాళ్ళలో 1 కాలు చంద్రబాబు నాయుడు గారి. ఆయన వద్దు వక్ఫ్కు సంబంధించిన బిల్లు అంటే ఆగిపోద్ది, కానీ అనడు. కానీ వీళ్ళ మైనార్టీ సోదరులకు ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు అంటారు. ఎట్లా భయపడకుండా ఉంటారు? కాబట్టి చాలా క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వక్ఫ్ బిల్లు మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తాం.
జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగాను విజయసాయిరెడ్డి గారు మీకు సంబంధించిన అభ్యంతరాలు, మీకున్న ఇబ్బందులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు, దాన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఆ హామీని జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలి, మైనారిటీ సోదరులకు ఉంది. కానీ అది చేస్తారా లేదా మరి ప్రభుత్వానికే ఒత్తాసు పలుకుతారా అనేది చూడాలి. ఇసుకపై ఇరకాటం, దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. జగన్ కంటే ఇప్పుడే రేటు ఎక్కువ అంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఫీడ్బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య. ఇక మిగిలిన నిల్వ 24,08,000 టన్నులే. ఇసుకపై ఇరకాటంలో ప్రభుత్వం పడ్డది. ఒక రకంగా ఉచిత ఇసుక అనేది పెట్టారు. అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్న పేరుకు ఉచితంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికంటే ఎక్కువ ధరకి ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ ప్రజలకి ప్రత్యక్షంగా ఫేస్ చేస్తారు బాధితులు. అది అందరూ చర్చించుకుంటున్నారు ఇవాళ ప్రజలు. ఇదేం ఉచితం, ఇదేమి ఇసుక, ఇదేం కథ, పాత పద్ధతి ఉన్న మంచి కొనుక్కుందాం కదా, డబల్ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, పేరుకి ఉచితం అంటున్నారు. ఇది ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపే కార్యక్రమం తప్ప ఇది ఉచితం కాదు అని చెప్పి మొత్తం మీద ప్రభుత్వం ఇరకాటంలో పడ్డదట. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. అమెరికాలో వ్యభిచారం, 7 భారతీయుల అరెస్టు. వీరిలో 5 తెలుగు యువకులు. నిందితుల్లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కోఆర్డినేటర్ రాయపాటి కార్తిక్ చౌదరి అట, గల్లా మనీష్ చౌదరీలు బాగానే ఉన్నారు. 7 భారతీయులు ఉన్నారట. అమెరికాలో వ్యభిచారం నడిపిస్తున్నారట వీళ్ళు పోయి అక్కడ. మొత్తం 18 మంది ఏమో వ్యభిచారం నడిపే దాంట్లో ఉంటే దాంట్లో భారతీయులు ఒక 7 ఉన్నారట. 7లో 5 తెలుగు వాళ్ళే, అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. దాంట్లో తెలుగుదేశం పార్టీ వింగ్ కోఆర్డినేటర్ ఉన్నాడ కార్తిక్ చౌదరి, రాయపాటి కార్తిక్ చౌదరి, ఇంకొక ఆయన గల్లా మనీష్ చౌదరి. వీళ్ళ ఆధ్వర్యంలో నడుతుందట. దీని గురించి ఎక్కడా కూడా ఎల్లో మీడియాలో వార్త ఉండదు. ఎందుకంటే క్వశ్చన్ ఒక పేరు ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ఉన్న పేరు ఉంటే వార్త రాయరు వాళ్ళు. క్వశ్చన్ ఉన్న పేరు ఏదైనా చిన్నది చేస్తే, అది మంచి ఏమైనా చిన్నది చేస్తే దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు తప్ప చెడు చేస్తే దాన్ని అసలు వార్త రాయడానికి సాహసించదు. ఆ ఎల్లో మీడియా జర్నలిజం నామ్స్ ఒప్పుకోవు పాపం. ఎందుకంటే మనోళ్ళు కదా, మన కుటుంబ సభ్యులు మనోళ్ళు. ఇగో వీళ్ళు అమెరికాలో విచారం, 7 భారతీయుల అరెస్టు. కార్తిక్ చౌదరి అట, గల్లా మనీష్, బైకిరణ్ మేకల, నిఖిల్ కుమ్మరి, నిఖిల్ బండి, వీళ్ళంతా ఆడ దేశాన్ని ఉద్ధరించే పని చేశారు, దేశానికి మంచి పేరు చేసే కార్యక్రమం చేశారు. ఆ మంచి పేరు గురించి ఎక్కడ కూడా ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త ఉండదు, ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేర్లు ఉన్నాయిగా, కార్తిక్ చౌదరి, మనీష్ చౌదరి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మటే ఆడ స్టాఫ్, ఆ వార్త ఉండదు. వాళ్ళు ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు, క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా అది వార్తే కాదు, వార్తను రాయకూడదు. అది ఎల్లో మీడియా నామ్స్లో అది పెట్టుకున్నారు. ఇది ఇవాళ పరిస్థితి. ఇదే వార్త, ఇదే ఒక 5-4 వేరే పార్టీకి సంబంధించి, వేరే సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఇరుక్కొని ఉంటే పెద్ద బ్యానర్ ఐటమ్ ఉండేది ఇవాళ ఎల్లో మీడియాలో. అయిపోయాగా మొత్తం భూమి బద్దలైందని రాసేటోళ్ళు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పొత్తు లాభం, ఏపీకి దక్కిన 2,500 కోట్లు పొత్తు లాభం అట ఆంధ్రజ్యోతి రాసింది. ఇదేమన్నా తలకాయ ఉన్న వార్తేనా? ఏంది పొత్తు లాభం? పొత్తు లాభం అయితే 2,500 కోట్లు వచ్చినట్టే మనం అందరం సంబరాలు చేసుకోవాలా. ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి రాలే ఈ పొత్తు వల్ల, ఈ కూటమి వల్ల. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే వాళ్ళు వచ్చి 3 రోజుల నుంచి తిరుగుతున్నారు అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. అసలు అప్పు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా? షూరిటీ కేంద్రం ఇస్తే ఇచ్చింది, కానీ మళ్ళీ రీపేమెంట్ చేసే శక్తి మీకు ఉందా? అసలేడు అమరావతి అనే నగరం ఉందా? మీరు చెప్తున్న ఇన్కమ్ జనరేషన్ ఎర్నింగ్ ఉంటుందా అని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు ఓకే అంటే, ఆ డిపిఆర్ ఓకే అంటే దానికి నిధులు వస్తాయి, ఏది లోన్ వస్తుంది, లేత రాదు. ఈయనట పొత్తు లాభం వల్ల 2,500 కోట్లు వచ్చినట్టే మనం ఏదో 2 లక్షల కోట్లు వచ్చినట్టు రాసిండు వార్త. ఏంది లాభం? తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి చెల్లిస్తా అని ఒప్పుకున్నది చెల్లించారు. ఇక దీనికి మనం పొత్తు లాభం అట. దీనివల్ల నరేంద్ర మోడీ చెప్తే వీళ్ళు ఇచ్చారట. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ, దానికి తెలంగాణ వాటా చెల్లించట్లేదట, అది ఇవాళ చెల్లించారట. ఇంకా అది పొత్తు లాభంలో పెద్ద కేంద్రం నుంచి నిధులు వచ్చినట్టు రాశారు. ఈ పొత్తు లాభం ఉంది, ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి ఉంది. ఈ పొత్తు వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళ కొడుకు మంత్రి అయిండు, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాధాన్యత పెరిగింది, వాళ్ళ హెరిటేజ్ లాభాలు పెరుగుతున్నాయి. అది కూడా ఉంది లాభం. ఈ 2,500 కోట్ల కంటే 10-15 రెట్లు వాళ్ళకి లాభం జరిగింది. ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, హెరిటేజ్ సంస్థకి వాటాలు, షేర్లు, ధరలు పెరిగినాయి. ఇవన్నీ లాభాలు కాదు. కానీ 2,500 కోట్లు వస్తే మనం పండగ చేసుకొని పాలాభిషేకాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి. ఈ పొత్తు లాభం ఆయన ముఖ్యమంత్రి కావడానికి, మంత్రి కావడానికి అన్నిటికైనా అదైతే రాయరు. ఇది ఎల్లో మీడియా జర్నలిజం నామ్స్ అన్నట్టు.
ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతట. ఏడాది కిందట హెచ్చరించారట. ఎవరిని హెచ్చరించారు, ఏం చేశారు? మరి ఏడాది కిందట హెచ్చరించితే ఎసెన్షియల్ అనేక భద్రతా లోపాలు, సెక్యూరిటీ ఆడిట్లో వెల్లడైన డొల్లతనం, పట్టించుకోనే యాజమాన్యం. మరి యాజమాన్యం పట్టించుకుంటే ఎవడన్నా ఉండ ఇందులో యాజమాన్యం పట్టకొచ్చి గుంజకొచ్చి గల్లా పట్టి లోపటేశారా? వేయరు. ఆదుకుంటాం, మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షలు, మృతుల కుటుంబాలకు సీఎం ఓదార్పు, ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. ఇది మృతుల కుటుంబాలకు తడియారని కన్నులు. ఆదుకుంటామంటాడు. ఏంది మీరు ఆదుకునేది? ఎవరిని ఆదుకుంటారు? పారిశ్రామికవేత్తలన, పెట్టుబడిదారులన, ప్రజలను ఆదుకుంటే పారిశ్రామికవేత్తల యజమాని ఎవడనుండా అరెస్ట్ చేసింది ఎవరిని లోపటేశారు? ఆడ దిక్కు దివానం లేక శవాల గుట్టలు కనపడుతున్నాయి. వాళ్ళ శవం ఎక్కడుందో ఎత్తుక్కోలేని పరిస్థితి, చెప్పేటోడు లేడు, అయినా కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఆదుకుంటాం అంటాడు. ఇది ఒక వార్త. ఇగో ఎక్కడ లేదు వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ రోదన కానీ ఎక్కడ రాయరు. వీళ్ళకి కనపడదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాటికి వాళ్ళ రోదన కనపడదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తేనే వాళ్ళకి నిద్ర పట్టింది. ఆ రోజుకి ఆంధ్రజ్యోతులు ఈనాడులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటో వేసి వాళ్ళని పొగిడి వాళ్ళపైన ప్రశంసలు జల్లుతూ వార్త రాస్తే వాళ్ళకి నిద్ర పట్టింది. అప్పుడు దా పట్టదు. ఎక్కడ లేదు. ఆదుకుంటాం అంటాడు. ఏడాది కిందట హెచ్చరించిన చర్యలు తీసుకోలేదట. మరి ఎందుకు ఏడాది నుంచి ఈ ప్రభుత్వాలు ఎడిపోయినాయి, ఈ యంత్రాంగం ఎడిపోయింది? తడి ఆరని కన్నులు. ఇది పరిస్థితి. టాప్ 5లో చంద్రబాబు అట. ఉత్తమ సీఎంపై ఇండియా టుడే సర్వే చేసిందట. అయిపోయా, టాప్ 5లోకి పోయిండు. దేంట్లో టాప్ 5? ఏం చేసిన టాప్ 5? ఇండియా టుడే ఒక సర్వే చేసిందట. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణలోనట కలిగిన టాప్ 5 సీఎంల జాబితాలో నిలిచారు. ఇండియా టుడే సీడ్ ఓటర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం ఇండియా టుడే వెల్లడించింది. ఇందులో అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు 4వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారట. తర్వాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో స్టాలిన్, చంద్రబాబు నిలిచారట 4-5 స్థానాల్లో. అంటే ప్రజాదరణ ఎక్కువ ఉందట. మరి దేంట్లో ప్రజాదరణ? మంచి పనులు చేస్తుంటనా, చెడు పనులు? కానీ మొత్తానికైతే ప్రజాదరణ ఎక్కువ ఉందట. ప్రజలను ఆదుకునే దాంట్లోనా, లేదంటే ప్రజల్ని ఇబ్బందులు పట్టించుకున్న దాంట్లో ఉందా? ఈనాడు చూద్దాం. నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం, పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్లే రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలని ఒకే గుడి కిందకి సీఎం చంద్రబాబు. పెట్టుబడులు పెడుతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. దానికోసమే వాళ్ళు వచ్చేది, దానికోసమే మీరు తీసుకొచ్చేది. మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. పెట్టుబడులు పెడుతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు అని పెట్టుబడిదారులకు ఇయ్యాలి చెప్తుండే ఆయన. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి యూరోపియన్ కంట్రీస్లో, యుఎస్లో చెల్లదు కాబట్టి ఇక్కడికి వస్తారు వాళ్ళు వచ్చేది దానికి. ఎట్లా అంటే అక్కడ ఈడ పట్టించుకోరు, వ్యవహరించవచ్చు, ప్రభుత్వాలు పట్టించుకోవు, పార్టీలకు ఫండ్ ఇస్తే వాళ్ళు మాట్లాడరు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తాం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు ఆహ్వానిస్తాం. అదే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలో కఠినంగా ఉంటాం. ఉంటే మరి ఆ కఠినంగా ఉన్న వ్యవహారం ఎక్కడ ఉందా? ఎడిపోయారు ఎసెన్షియా కంపెనీ ప్రతినిధులు, యాజమాన్యం? ఎవడి మీద కఠినమైన చర్యలు తీసుకున్నావు? ఎవరిని అరెస్ట్ చేసినావు? భద్రతా ప్రమాణాలు పాటిస్తారట. ఇష్టానుసారం చేస్తా అంటే ఊకోమాట. వాళ్ళు వచ్చేదే ఇష్టానుసారం చేయడానికి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాడగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ గేమ్ అంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చేది. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు ఉందట. కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అట. పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకు ప్రమేయం. వీరిపై కేసులు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిందట. పెద్దిరెడ్డికే కాకుండా పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు ఉందట. అప్పుడు జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వెంకటేశ్వర్ ఇప్పుడు చిత్తూరు కలెక్టర్గా ఉండట. ఆయన పైన అప్పట్లో పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులట, మనోజ్ కుమార్ రెడ్డిలకు ప్రమేయం ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక ఇచ్చిందని ఈనాడు పత్రిక రాసింది. దానిపైన చర్యలు తీసుకోవాలన్నట్టు ఒక వార్తని రాశారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం.
ఊరికి ఊపిరి గ్రామ సభ ప్రజలు కోరుకునే పనులకే పట్టం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన. భారత రాజ్యాంగంలో గ్రామ సభలకు ప్రాధాన్యత. రాను రాను గ్రామ సభలను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వాలు ఉపాధి కూలీలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టాలని నిపుణుల సూచన. ఊరికి ఊపిరి గ్రామ సభే, అది వాస్తవమే. కానీ ఆ ఊపిరి తీసే కార్యక్రమం ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఊరికి తీసుకొచ్చి అన్ని 33 రకాల సర్వీసుల్ని గ్రామంలోనే అందించే కార్యక్రమాన్ని గ్రామ సచివాలయం పేరుతోని, గ్రామ వాలంటరీ పేరుతోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. ఆ ఊరికి ఊపిరిని పోసింది జగన్మోహన్ రెడ్డి. ఆ పోసిన ఊపిరిని ఇవాళ తీస్తుంది కూటమి ప్రభుత్వం. తీస్తూ గ్రామ సచివాలయంలో ఉద్యోగుల్ని ప్రజలకు సర్వీస్ కాకుండా మరుగుదొడ్ల ఫోటోలు తీయడానికి, పెన్షన్ల పంపిణీ చేయడానికి పెట్టినాం. పెన్షన్ల పంపిణీ చేసిన వాళ్ళని పీకేసినాం. జన్మభూమి కమిటీల పేరుతోని ఊరికి ఊపిరైన గ్రామ సభలకు ఊరేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా మరి మీకు కనపడుతుందా, కనపడలేదో తెలవట్లే. గ్రామ సభలు ఊరికి ఊపిరే, గ్రామ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలకు ఊరికి ఊపిరే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకే గ్రామ పంచాయతీలు, గ్రామ పరిపాలన రావాలి తప్ప వాళ్ళ దగ్గరికి మన నిధులు కానీ మనం పోవద్దు, మన చుట్టూ తిప్పుకోవాలి. గ్రామ పంచాయతీ లెవెల్లో రిజిస్ట్రేషన్ కావద్దు, గ్రామ పంచాయతీ లెవెల్లో సర్వే డిపార్ట్మెంట్ ఉండొద్దు, గ్రామ పంచాయతీ లెవెల్లో వైద్యం అందొద్దు. ఇది లక్ష్యంగా పెట్టుకుని ఎక్కడికక్కడికి వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ వైపు ఆయన తీసుకుపోతుంటే మీరు వచ్చే ఊరికి ఊపిరి గ్రామ సభ అంటున్నారు. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.